ఓహ్ మై గాడ్! ఏంటి ఫాగ్? సమ్మర్‌లో గూడా ఇంత ఫాగా? సూపరసల. చూడండి ఎలా ఉందో ఫాగ్. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. చాలా సేపు ఆపేశారు మమ్మల్ని మా వెహికల్‌ని. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. మా ఊరికెళ్తున్నామన్నమాట. సో, ఎర్లీ మార్నింగ్ ఆల్‌మోస్ట్ ఒక 10 అవర్స్ ఆఫ్ జర్నీ. ఒక లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ చాలా ఇష్టం. బట్ అంతసేపు కూర్చోవడం కూడా కొంచెం కష్టమే. మధ్య మధ్యలో ఆగుతాము. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలాగా. సో, స్టార్ట్ అయ్యి మేము స్టార్ట్ అయ్యాము. ఎండగా ఉంది. ప్లస్ కొంచెం మబ్బుగా కూడా ఉంది. అండ్ మాకు కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఉన్నాయన్నమాట. మ్యారేజెస్ అలాగా ఉన్నాయి. సో, అందుకని మా ఊరెళ్తున్నాము. మా ఊరు చాలా బావుంటుంది. అన్ నా వ్లాగ్స్‌లో మీరు చూసే ఉంటారు. అప్పుడప్పుడు అలా అలా చూపిస్తూ ఉండేదాన్ని. మేము స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అండ్ చూసారా ఫాగ్ ఎలా ఉందో అసల. ఇదంతా కర్ణాటక ఔట్‌స్కర్ట్స్. చాలా అంటే చాలా ఫాగుంది. బావుంటుంది. ఇప్పుడు ఇలాంటి అప్పుడు కూర్గ్, మడికేరి అటు సైడ్ కర్ణాటక సైడ్ ఎళ్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆహ్, చాలా ఎంజాయ్ జేయొచ్చు. ఆహ్, అండ్ అప్పుడప్పుడు వర్షాలు పడుతూ యాక్చువల్‌గా ఈ టైంకి వర్షాలు పడాలి బెంగుళూరులో. కానీ ఈ మధ్య చాలా ఎండగా గూడా ఉంటుందన్నమాట. సో, స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి చాలా సేపయింది. 6:30 కల్లా స్టార్ట్ అయ్యాం. దాటిపోయింది కూడా. అండ్ నేను సన్‌సెట్ దగ్గర నుంచి సన్ రైజ్ నుంచి అంతా క్యాప్చర్ చేసుకుంటూ కూర్చున్నాననమాట. వీడియోలయ్యి తీసుకుంటూ ఉంటాను. ఇది మీ పిక్చర్ కొండని చూస్తే మీకు అర్థమయ్యి ఉండొచ్చు. మేము తిరుపతికి దగ్గరలో ఉన్నాము. ఆల్‌మోస్ట్ తిరుపతే. సో, తిరుపతి దాటుతున్నప్పుడు మమ్మల్ని ఆపేశారన్నమాట వెహికల్. చాలా ఎలక్షన్ టైమ్ కదా! సో, ఫుల్లు చెక్ పోస్ట్‌లున్నాయి. చెకింగ్ జరుగుతున్నాయి. అక్కడక్కడ డబ్బులు దొరుకుతున్నాయి. సో, చాలా ఇక్కడైతే మా వెహికల్ ఆపేశారు. ఆపేసిన తర్వాత కొంచెం టైం పట్టింది మాకు. ఆల్‌మోస్ట్ ఒక 20-30 మినిట్స్ వరకు మాకు కొంచెం టైం పట్టేసింది అక్కడే. సో, చెకింగ్ అది చేశారన్నమాట. సూట్‌కేస్ కూడా ఓపెన్ చేపిచ్చారు. సో, అలాగా. సో, ఇది ఈవినింగ్ అయిపోయింది. మేము విజయవాడ వరకు వచ్చేసరికి. అండ్ మా ఇంటికెళ్ళాలంటే అక్కడ రోడ్లు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. సో, మేము రాజమండ్రిలో మా అమ్మమ్మ గారు వాళ్ళుంటారు. సో, అక్కడ స్టే చేశాము. ఇది చూసారా విజయవాడ? విజయవాడ దగ్గర అస్సలు కృష్ణా నది వాటరే లేవు. ఆహ్, హ్మ్. చాలా అసలు నేనెప్పుడో చిన్నప్పుడెళ్ళాను ఆ టెంపుల్‌కి. తర్వాత అసలెప్పుడూ దర్శనం చేసుకోలేదు. చూడాలి. సో, విజయ్ మీలో ఎంతమందికి విజయవాడ అంటే ఇష్టం? సో, ఇదొచ్చేసి నైట్ అయిపోయింది. ఇంకా మేము సిటీ దాటేసరికి. సో, మేమక్కడ ఉండి ఆహ్, మా అమ్మమ్మ గారు వాళ్ళ దగ్గర ఉండి అక్కడ స్టే చేసి ఇంగా వచ్చేసామనమాట. ఇదొచ్చేసి గోదావరి బ్రిడ్జ్. మా ఇంటికెళ్తున్నామింకా. చెప్పాను గదా! మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్. సో, అవి చూసుకుంటున్నామాట. సో, నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. అంతా రెడ్ రెడ్ యేసుకున్నాం ఆ రోజు. కోయిన్సిడెన్స్ యాక్చువల్లీ. అసలే అనుకోలేదు. మా వోడు, మా హస్బెండ్. అండ్ ఇక్కడైతే పూజ అది స్టార్ట్ అయిపోయింది. అండ్ పంతులు అయితే వచ్చారు. పూజ అది స్టార్ట్ అయింది. నేను తీశాను గానీ అంత ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. అండ్ సమ్మర్ అంటే ఇదే గదా! మెయిన్ పచ్చళ్ళు, వడియాలు పెట్టుకోవడము. సో, మేమైతే పెట్టుకుంటాము. ఇదైతే గుమ్మడొడియాలు పెడుతున్నారన్నమాట. నాకు చిన్నమ్మ అవుతారు. ఆవిడ చాలా పెడతారు. పచ్చళ్ళు గానీ, వడియాలు గానీ. సో, నేను ఫుల్ ప్రాసెస్ చూపించట్లేదు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే. సో, ఎలా చేసుకుంటారని. జస్ట్ ఇది యాక్చువల్‌గా కట్ చేసుకోవడమే పెద్ద పని. ఎందుకంటే అంత పెద్ద కాయని కట్ చేయాలంటే పెద్దది ఉండాలి కత్తి. కత్తిపీట గాని, కత్తి గాని. సో, పాపం ఓపికగా కట్ చేశారు. లాస్ట్‌లో నేను ఒక హ్యాండ్ ఏసాను. అంటే క కొంచెం కట్ జేయడానికి ట్రై చేశా. ఉప్పేసుకొని ఇలా
గట్టిగా పిండాలి. దానిలో వాటరంతా యాక్చువల్‌గా అయితే ఆ వాటరే హెల్తీ. బట్ వడియాలకి వాటరంతా పోయి ఇలాగా గట్టిగా మూటలో కట్టుకోవాలి మాట. సో, ఈ వడియాలు నా ఫేవరెట్. నాకు, మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. సో, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్‌తో కట్టేయాలి. కట్టేసిన తర్వాత చూడండి, ఇలా వాటరంతా పిండేసుకున్న తర్వాత ఇలాగ మూటలాగా కట్టుకోవాలి మాట. ఇక్కడ మా బావగారు హెల్ప్ చేస్తున్నారు. ఆహ్ ఇలాగ గట్టిగా కట్టుకొని ఒక నైటంతా అలాగ పెట్టాలి. దానిలో ఉన్న వాటరంతా పోతుంది. సో, ఇలా టైట్‌గా కట్టుకోవాలి. దానిలో ఉన్న వాటరంతా పోతుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ వాటరే హెల్తీ. ఆ వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్‌కి అని అంటారు. సో, వడియాలకైతే ఇట్లనే జేసుకోవాలి. అండ్ మినపప్పు నానపెట్టుకొని, అందులో కావాల్సినయి అన్నీ గ్రైండ్ చేసేసుకొని, ఇంకా నెక్స్ట్ డే మాట ఇది. అంతా కలిపేసుకొని మార్నింగ్ పెడదామని జెప్పి అనుకున్నాము. కొంచెం ఎండ రాకముందే. ఎందుకంటే పైన కూర్చొని పెట్టాలంటే ఎండ దద్దరిల్లిపోతది. సో, అంతసేపు కూర్చొని పెట్టలేము. సో, కబుర్లు చెప్పుకుంటూ నీట్‌గా అలా కలిపేసుకొని పెడుతున్నాం మాట. అండ్ భలే అసలు సూపరొచ్చాయి. నేను ఇంకా మా చిన్నమ్మ పెడుతున్నామాట. ఇది మా డాబా పైన. హ్మ్. వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్‌మోస్ట్ 8 అలా అయిపోయింది. మేము అంతా పెట్టేసరికి. ఆహ్, అంతా పెట్టిన తర్వాత ఆహ్, ఇంతేనా అనిపిచ్చింది. చూపిస్తాను చూడండి. ఒక పాలిథీన్ కవర్‌లో పెట్టుకున్నాము. ఈజీగా వచ్చేస్తదని చెప్పేసి. తను కొన్ని పెడుతున్నారు. నేను కూడా హ్యాండేసి నేను గూడా పెట్టా అనమాట. సో, ఎలా పెట్టాలో సో, ఇన్నయ్యాయి. హ్మ్. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఇవి పులుసులో యేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఒక 2 డేస్‌లో అయిపోయినియి. ఎండిపోయాయన్నమాట. మా ఊర్లో ఉన్న ఎండకి. సో, చూసారా ఎలా పువ్వులా విచ్చుకుంటుందో అండ్ సూపర్‌గుంటాయి. పులుసులో అవి కలుపుకుంటే అండ్ స్నాక్స్ లాగా గూడా తినేయొచ్చు. మా సైడయితే పులుసులో యేసుకుంటారు. అండ్ పులుసులో వండుకుంటారు. నంచుకోవడానికి అది సైడ్ డిష్ లాగా చాలా బావుంటుంది. ఆహ్, మీరందరూ కూడా పెట్టుకున్నారా వడియాలు ఈ సమ్మర్‌కి? ఆబ్వియస్‌గా పెట్టుకునే ఉంటారు. అండ్ ఆంధ్ర వాళ్ళైతే పెట్టుకునే ఉంటారు ఖచ్చితంగా. వ వ ఆవకాయలు అండ్ మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. పెళ్లి ఉంది యాక్చువల్లీ. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది. హైదరాబాదొచ్చాము. హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఒక మాల్ వెళ్ళాము మాల్‌లోకి. అండ్ మా వోడసలు రైడ్స్ వదలడు కదా! సో, స్టార్ట్ చేశాడు. పెళ్లి అయిపోయి వ్రతము అవంతా హైదరాబాదే మాట. హైదరాబాద్‌లోనే జరిగింది. మా పెదనాన్నగారు వాళ్ళ అబ్బాయి. నాకు అన్నయ్య. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి మాట. సో, ఇక్కడ మాల్‌కొచ్చాము. కొంచెం టైమ్ పాస్ చేద్దామని చెప్పి. అండ్ చూడనీయడు. వాడన్ని రైడ్స్ అన్నీ ఎక్కాలంటాడు. అండ్ మేము బయలుదేరిపోయాము. బ్యాక్ టు కాదు. అక్కడి నుంచి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. అంతే అండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.